హాయ్ అండి అందరికీ. ఇవాళ మరొక ప్లేస్ చైనాలో చూద్దాము. ఈసారి అయితే నింగ్బో ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ ఒక 2 డేస్ స్పెండ్ చేసేటట్టు. ఈ ప్లేస్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. వీడియో అప్లోడ్ చేయడం కాస్త డిలే చేశాను. ఇదేంటంటే మేము చైనీస్ వాళ్ళ గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తారనమాట. ఆ టైంలో హాలిడేస్ ఇచ్చే టైంలో నింగ్బో ప్లాన్ చేసాము. హాలిడేస్ అంటే ఇక్కడ ఎక్కడైనా కానీ చాలా రష్ ఉంటుంది అనమాట. ఈవెన్ మనం హోటల్స్ బుక్ చేసుకోవాలన్నా బిఫోర్గా బుక్ చేసుకోవాలి అండ్ కాస్ట్ కూడా డబల్ అవుతుంటుంది. మేమైతే సన్మెన్ నుంచి నింగ్బో రైల్వే స్టేషన్కి స్పీడ్ ట్రైన్లో వచ్చేసాము. ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటాం అనమాట. నార్మల్గా బయట క్యాబ్ వాళ్ళు ఉంటారు, కానీ మనం యాప్లో బుక్ చేసుకుంటే మనకు చాలా తగ్గుతుంది. హాఫ్ ఆఫ్ ది కాస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ అనేది. మనకు చైనాలో మెయిన్గా చెప్పాలంటే ఒక 2 యాప్స్ ఉంటే మొత్తం కంఫర్టబుల్ జర్నీ అయిపోతుంది అనమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ యాప్స్ ఏంటంటే వీచాట్ ఒకటి, అలీపే ఒకటి. ఈ 2 ఉంటే మనకు చాలా అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హోటల్కి అయితే వచ్చేసాము. నార్మల్గా అయితే ఈ హోటల్ కాస్ట్ హాఫ్ ఆఫ్ ది ఉంటుంది అనమాట రెగ్యులర్గా అయితే. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న సీజన్, వీళ్ళకి హాలిడేస్ ఉంటే ఇంకా ఏ హోటల్ అయినా డిమాండ్ అనమాట. అందుకోసం నార్మల్ హోటల్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. కాకపోతే మేము ముందుగా బుక్ చేసుకోలేదన్నమాట. కాస్త ముందుగా బుక్ చేసుకున్నాము అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కాస్ట్ ఎలా ఉంటుందో ఆ కాస్ట్కే వచ్చింది. కాకపోతే మాకు కాస్త డబల్ కాస్ట్ అయింది. 5,000 ఆర్ 5,500 అలా ఛార్జ్ చేసినట్టున్నారు. నార్మల్గా అయితే ఇంత కాస్ట్ ఉండదన్నమాట. మనకు తెలిసిందే కదా, ఏరియా బేస్ చేసుకొని హోటల్ కాస్ట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడైనా అలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి చైనాలో. మాకు కాస్త దూరంగా దొరికిందనమాట. దూరంగా దొరికింది అంటే దగ్గరలో చూస్తే మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడ చెప్పనక్కర్లేదు హోటల్ కాస్ట్స్ అనేవి. మనం కాస్త చూసుకొని సెర్చ్ చేసుకొని వెళ్ళాల్సిందేను. ఇక్కడి నుంచి అయితే మాత్రం మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరుతున్నాము. ఇంతకీ ప్లేస్ చెప్పాక ఈ ప్లేస్గా అనొచ్చు, కాకపోతే అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే జూకి వెళ్తున్నాము. పిల్లలకి ఇలాంటివే కదా బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అందుకని ఈసారి జూ వెళ్ళేదానికి ప్లాన్ చేసాము. ఇక్కడ ఉండేది కాస్త చాలా పెద్ద జూ అని చెప్తారనమాట. ఇందాకటి నుంచి మీకు ఈ రోడ్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే 4 వీలర్స్ వెళ్ళే దాంట్లో 2 వీలర్స్ అనేటివి ఎంట్రే అవ్వవన్నమాట. వాళ్ళకంటూ సపరేట్గా పాత్ అనేది పెట్టేసి ఉంటారు. అలానే పెడస్ట్రియన్స్కి కూడా విడిగా పాత్ అనేది ఉంటుంది. అందువల్ల ట్రాఫిక్ అనేది మేము అసలు ఇక్కడికి వచ్చాక సఫర్ అవడం అనేది జరగలేదన్నమాట. అంత స్పేషియస్గా ఉంటాయి రోడ్స్ అనేటివి. పీక్స్ టైమ్స్లో చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు వీళ్ళకి మెయిన్గా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏమైనా ట్రాఫిక్ చూస్తామేమో, కానీ నార్మల్ డేస్లో ట్రాఫిక్తో సఫర్ అవడం అనేది చాలా తక్కువ అనమాట. ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మీకు పర్టికులర్గా ఈ ట్రాఫిక్ పోలీస్ బైక్ చూపిస్తున్నాను కదా, వీళ్ళు అసలు ఈ బైక్స్ వేసుకొని ఒక రేంజ్లో అయితే వెళ్తుంటారు. ఇవి చూసేదానికి భలే ఉంటాయి, అందుకోసం చూపిస్తున్నాను అనమాట. వీళ్ళ ట్రాఫిక్ పోలీస్ బైక్స్ ఎలా ఉంటాయి అనేటివి. ఇప్పటికే చాలామంది అయితే వచ్చేస్తున్నారు. మేమైతే లేట్ అయింది, ఎందుకంటే జూ అనేది నార్మల్గా 4:30 ఆర్ 5:30 అనమాట వీళ్ళ టైమింగ్స్ అనేది. అంటే వింటర్లో ఒక టైమింగ్ ఉంటుంది, సమ్మర్లో అయితే ఒక టైమింగ్ పెట్టుంటారు. ఇక్కడ కార్ కలర్ కస్టమైజేషన్ అనేటివి మాత్రం మనకు భలే వెరైటీగా కనిపిస్తుంటాయి. పింక్ కలర్ కార్స్, ఇప్పుడు నేను చూపించింది మీకు లావెండర్ కదా, ఇలా మనకు డిఫరెంట్ కలర్స్లో కొన్నిసార్లు కార్లు అయితే భలే కనిపిస్తుంటాయి. వీళ్ళు కామన్గా యూజ్ చేసేది మాత్రం వైట్ అండ్ బ్లాక్ అనమాట. మా పిల్లలు ఆల్రెడీ నిలబడేశారు ఫోటో తీసుకునేదానికి. ఇది జూ ప్లస్ పార్క్ కూడా ఉంటుందన్నమాట లోపల. కాకపోతే మేము రావడమే లేట్ అయింది కాబట్టి ఎంతవరకు కంప్లీట్ చేస్తామనేది అయితే చెప్పలేము. ఇంక ఇక్కడికి వచ్చాకైతే టికెట్స్ అయితే తీసుకున్నాము. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది, కాకపోతే మాకు తెలియదు అనమాట ఎలా చేసుకోవాలా ఏంటి అనేది. సో అందుకోసం ఇక్కడికి వచ్చాకే టికెట్స్ అయితే తీసుకున్నాము. మా పాప ఏంటంటే హైట్ చెక్ చేసుకుంటుంది. మనం అమ్యూజ్మెంట్ పార్క్కి అలా వెళ్ళినప్పుడు 120 సెంటీమీటర్స్ అబవ్ ఉంటే వీళ్ళకి కొన్ని రైడ్స్ అలౌ ఉండదు. ఆ విధంగా తిన్ని లోపలికి అలౌ చేయరేమోనని నేను 120 కన్నా ఎక్కువ ఉన్నానని చెప్పి చూపిస్తూ ఉంది. ఏంటంటే 120 కన్నా బిలో ఉంటే టికెట్ లేదనమాట. చిన్నదానికైతే టికెట్ లేదు, పెద్ద పాపకైతే టికెట్ ఉంది. సో దానికోసం నన్ను ఎక్కడ వీళ్ళు అలౌ చేయరని 120 అబవ్ ఉండేటట్టు చూసుకుంటా ఉంది హైట్లో. నేను ఈ వీడియో మీకు చెప్పేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఎందుకంటే నేనైతే రాసుకొని
అలా చెప్పట్లేదు. స్టార్టింగ్ అయితే కొంచెం అలా చెప్పేదాన్ని. ఇప్పుడైతే నాకు కుదరట్లేదనమాట. రాసుకొని అంత టైం స్పెండ్ చేయడం అనేది నాకు కుదరట్లేదు. సో అందుకోసం నేను నార్మల్గా వీడియో చూస్తూ అలా రికార్డ్ చేసేస్తున్నాను. మిస్టేక్స్ ఉంటే మాత్రం కాస్త ఏం పట్టించుకోకండి. మనం ఎంటర్ అయ్యాం కదా, అక్కడే ప్రతి ఒక్కరికి మ్యాప్స్ అనేది ఇచ్చేసారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఈ క్యూట్ ఎలిఫెంట్స్ని మాత్రం భలే పెట్టారు. మేమే కాదు, మాకన్నా మించిన వాళ్ళు ఉంటారనమాట ఫోటో తీసుకునేదాన్ని. మామూలుగా నేను అనుకుంటా ఉంటాను అనమాట, మనం బయట నుంచి వచ్చాము, అన్నీ కాస్త న్యూగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటాను నేనైతే. కానీ వీళ్ళు ఇక్కడున్న వాళ్ళు నాకన్నా మించిన వాళ్ళు ఉంటారనమాట ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకునే దాంట్లో. ఈవిడ డ్రెస్ కాస్త వెరైటీగా ఉందని చెప్పి తీశాను. వెనకాల పీకాక్కి ఉన్నట్టు అలా పెట్టారు. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అయితే నేను ఇప్పటికీ మెచ్చుకుంటాను. కొందరు వేసే వాళ్ళైతే ఉన్నారు, కానీ ఇక్కడ చాలా వరకు డీసెంట్ డ్రెస్సింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన పాపను తీసుకెళ్తున్నాడు కదా పైన ఎక్కించుకొని, ఇది ఇక్కడ కామన్ థింగ్ అనమాట. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఆ విధంగా ఎక్కించుకొని వెళ్తారు. అలానే మనం వెనకాల ఉప్పుగురం ఎక్కించుకుంటాం కదా, అలా కూడా ఎక్కించుకొని వెళ్తుంటారనమాట. ఇవన్నీ నాకు అవి చూస్తూ అంటే మన ఇండియన్స్ అదే గుర్తొస్తుంది, ఓహో వీళ్ళు కూడా ఇలా ఫాలో అవుతున్నారు అని. మొత్తానికి వీళ్ళు మంకీస్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసారు పిల్లలు ఇటు సైడు. ఇవైతే వీళ్ళకి బాగా నచ్చుతాయి కదా. ఇదైతే కాస్త వెరైటీగా ఉంది చూసేదానికి కూడా. కాకపోతే ఏంటంటే మనమైతే ఇంట్రెస్ట్గా కాస్త చూసేదానికైతే వస్తాం, వాటి సిచ్యువేషన్ అయితే మనం చెప్పలేము. నిజంగా అయితే వాటిని చూశాక మనకు హ్యాపీనెస్ కన్నా బాధే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో వాటిలతో అవి ఉండాల్సినటివి ఓన్లీ 1 or 2 ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మాత్రం మనం జూకి వచ్చాక మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాము, అవి బయట వెళ్ళలేవు, అక్కడే ఉండాలి, ఎన్ని ఇయర్స్ అయినా అక్కడే ఉండాలి. ఇలాంటివి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇతను చూడండి ఇంకా ఎక్కువ చేస్తున్నాడు, ఫ్రూట్ ఇస్తున్నట్టు పెట్టాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇటు సైడ్ ఉన్న వింగ్ అంతా మంకీస్దే ఉన్నట్టుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ వస్తున్నాము. పిల్లలు ఇటు సైడ్ ఉన్నారు, నాకు వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. నేను వీడియోస్ తీస్తూ అలా ఉంటాను కదా, సో వాళ్ళు చూసుకుంటూ వెళ్తా అన్నారు. ఇక్కడ బర్డ్స్ ఏవో ఉన్నట్టున్నాయి. అలానే చూసుకుంటూ వచ్చాక మంకీ జోన్లో మాకు ఇది కనిపించింది అనమాట. అంటే ఇది మన ఇండియా వరకే అని అనుకుంటా ఉండేదాన్ని, కాదు ఆల్ ఓవర్ వరల్డ్ ఇది ఉంది అనేదైతే ఇక్కడ చూశాక అర్థమైంది. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, అంటే ఇది చైనాలో కూడా ఉంది అనేదైతే ఇంకా చూశాక అర్థమవుతుంది కదా. ఇంకా ఈ మంకీస్లో కూడా అక్కడక్కడ బర్డ్స్ కూడా పెట్టున్నారు. ఈ బర్డ్ అయితే వెరైటీగా ఉంది, కానీ ఆ కింద ఉండేటివి మాత్రం హెన్స్లా ఉన్నాయి. ఇటు సైడ్ అంతా మంకీ సెక్షనే ఉన్నట్టుంది. కాకపోతే వీళ్ళకి చెట్లు అలాంటి ప్లేసెస్లో ఉంచుంటే బాగుండు. మరీ రూమ్స్ అంటే నిజంగా చూసేదానికి కూడా బాధగా ఉంది. ఇంకా మంకీస్ అయినా అని అనుకోకండి, ఇటు సైడ్ అంతా ఎక్కువ అయ్యే ఉన్నాయన్నమాట. ఇంకొక అతను ఇందాక చూపించాను కదా పాపను అలా పెట్టుకొని వస్తున్నాను, ఇతను కూడా అలానే పెట్టుకొని వెళ్తున్నాడు చూడండి. వీళ్ళకి ఇది కామన్ అనమాట, పిల్లల్ని అలా పైన ఎక్కించుకొని చూపిస్తూ ఉంటారు. ఇక్కడున్న మంకీ కాస్త అన్నిట్లో కన్నా కొంచెం వెరైటీ అనిపించింది. అన్నీ మ్యాక్సిమం రూమ్స్లోనే ఉన్నాయి, కొన్నేవో కాస్త చెట్ల దగ్గర అలా పెట్టినట్టున్నారు, కానీ ఇవన్నీ మాత్రం రూమ్స్లోనే ఉన్నాయి. ఇది చూడండి చాలా లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి, టెయిల్ కూడా డిఫరెంట్ ఉంది, ఇది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటి మంకీతో ఒక మూవీ కూడా ఉందన్నమాట, పిల్లలకైతే బాగా తెలుసుంటుంది. చైనీస్ మూవీ అనుకుంటాను, అది కూడా యానిమేషన్ మూవీ, అలాంటి మంకీస్తో ఉంటుంది. మొత్తానికి ఈ మంకీస్కి అయితే మాత్రం కాస్త గ్రీనరీ చూపించారు. ఇవి కాస్త ఇక్కడ బాగా తిరిగేటట్టు, వాటికి కూడా కాస్త ఇలా ఉండుంటే బాగున్నాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట, మేము వచ్చిన ఏరియా అంతా కూడా. మేబీ ఎందుకని వాటికి అలా పెట్టారో తెలియదు. మొత్తానికి మంకీ సెక్షన్ నుంచి అయితే బయటపడ్డాము. అటు సైడ్ ఏదో యానిమల్ ఉందని అయితే వెళ్ళాం, కానీ అక్కడైతే ఏం లేదు.
ఇంకొక యానిమల్ చూసేదానికి వెళ్తున్నాం. మనం స్టార్టింగే అర్థమైపోద్ది ఇటు సైడ్ ఏ టైప్ ఆఫ్ యానిమల్ ఉంది అనేది. మేము పెద్దగా అరటి చెట్లు అయితే చూడమన్నమాట. నార్మల్గా వేరేటివి చూస్తుంటాం కానీ అరటి చెట్లు అరటికాయలు అనేటివి అయితే అసలు చూసేదే లేదు ఇక్కడ. అలాంటిది ఒకసారిగా అరటి చెట్లు చూసేసరికి అమ్మయ్య అరటి చెట్లు ఉన్నాయా అనిపించింది. ఇంక ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఏ యానిమల్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. నేనైతే ఫుల్ వీడియో పెట్టట్లేదు ఎందుకంటే చాలా లెంతీ ఉందన్నమాట. అందుకని నేను పార్ట్స్గా పెడుతున్నాను. మొత్తానికి ఇక్కడ గజరాజు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. దీనికి కాస్త ఊపిరాడిచ్చినట్టున్నారు. మొత్తానికి ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో అయితే ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన యానిమల్స్ని చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.